హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లికినైనా బర్స్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ పులుసు చూపిస్తున్నానండి. ఫిష్ పులుసు అంటారు కదా, చేపల పులుసు చూపిస్తున్నాను. దానికోసం ఒక పెద్ద సైజులో ఉండే ఆనియన్ని తీసుకొని ఫస్ట్ మనం ఇలా కాల్చుకోవాలండి. స్టవ్ పైనే కొంచెం లోపల అంతా ఉడికేలాగా ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అదే ఫ్లేమ్ పైన ఎండు కొబ్బరిని కూడా అదే విధంగా కాల్చుకోవాలి అండి. నేనైతే ఇంత తీసుకున్నాను, మీకు సరిపడా మీరు తీసుకోండి. నెక్స్ట్ లెమన్ సైజులో ఉండే కొంచెం చింతపండుని తీసుకోవాలి అండి, సరిపోతుంది, లేకపోతే పుల్లగా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దానికి సరిపడా ఫ్రెష్ది అయితే బాగుంటుందండి, అందుకే నేను ఫ్రెష్గా తీసుకున్నాను. ఒక హాఫ్ కట్ట పుదీనా, ఇది సరిపోతుందండి. హాఫ్ కట్ట ఇందాక మనం చూపించాను కదా ఎండు కొబ్బరి, దాన్ని అలా పీసెస్ చేసుకొని ఆనియన్, దాంతోపాటు ఇలాచీ, నెక్స్ట్ బగారా ఆకు వేయాలండి, కొంచెం దాల్చిన చెక్క, అదేవిధంగా జీలకర్ర మెంతులు నేను ఫ్రెష్గా తీసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి కోసం దాన్ని కొంచెం ఫ్రెష్గా ప్యాన్లో ఫ్రై చేసి, దాంతోపాటు మిరియాల పొడి ప్లస్ ఫ్రెష్గా ధనియాల పొడి వేయాలండి. నేను రీసెంట్గా చేశాను, అందుకే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేశాను. ఇందాక మనం చేసుకున్న జీలకర్ర మెంతులు అన్నీ కూడా మిక్సీ జార్లో వేయాలి. దాంతోపాటు జాపత్రి, కొన్ని లవంగాలు ఒక 4-5 వేస్తే సరిపోతుంది. ఇందాక చూపించిన చింతపండు కొంచెం వాటర్లో మిక్స్ చేసి పోసేయండి. ఈ వీటితో పాటు సరిపడా కారం, నెక్స్ట్ సరిపడా ఉప్పు, మనం ఏ రేంజ్లో కావాలి అంటే ఆ రేంజ్లో మనం కారం యాడ్ చేసేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసానండి, సరిపోతుంది. నెక్స్ట్ పసుపు వేయాలండి, కొంచెము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం పేస్ట్ మాదిరి చేసుకోవాలండి, మెత్తగా అవ్వాలి. నెక్స్ట్ నేను కడాయిలో ఇప్పుడు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్, మా ఇంట్లో ఉండే దాంతో 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసేసుకోవాలి, అలాగే కరివేపాకు, మళ్ళీ కొంచెం సరిపడా పసుపు, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇంకో కొంచెం ఇప్పుడు వేసుకొని ఇట్లా కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు కూడా దాన్ని ఇట్లా ఫ్రై చేయాలి ఆనియన్. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి అండి. ఫ్లేమ్ అయితే మిడిల్లో ఉంచుకోవాలి, ఆల్మోస్ట్ సిమ్లో పెట్టుకున్నా ఓకే, మీకు అర్థమైపోతుంది చేస్తూ ఉంటే. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేయాలి అండి. ఫ్రై అయ్యాక కాసేపు ఒక 5 మినిట్స్ తర్వాత అలా ఫ్రై చేశాక ఇప్పుడు అదే జార్లో నేను కొన్ని వాటర్ పోసేసి దీంట్లో యాడ్ చేశానండి. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలి అంటే అంతవరకు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. పులుపు సరిపోతుందండి, ఎక్కువ వాటర్ పోయకండి, మళ్ళీ గ్రేవీ చిక్కగా ఉండదు. సో దానికి సరిపడా గ్రేవీ చూస్తున్నారు కదా, ఈ మాదిరి ఉంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను కొంచెం వరకు ఒక 5 మినిట్స్ అలా బబుల్స్ వచ్చేంత వరకు కూడా అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా మన ఫిష్ పీసెస్ ఉంటాయి కదండి, యాడ్ చేసేయండి డైరెక్ట్గా. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పీసెస్ని ఈ దాంట్లోకి మనం యాడ్ చేసేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్ మిడిల్లో ఉంచుకొని ఇలా బబుల్ వచ్చే వరకు చూడండి. నెక్స్ట్ దించే టైంలో కొత్తిమీర యాడ్ చేసి తినండి. వైట్ రైస్లో చాలా బాగుంటుంది ఫిష్ పులుసు.